ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం విజయబాబు గారు. నమస్తే. నేను మొన్న యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే నేను ఒక పాట విన్నాను సార్. రైతులకు సంబంధించి, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రైతులు పడుతున్న బాధలకు సంబంధించి వాటి యొక్క నిజ రూపంగా ఒక పాట నేను యూట్యూబ్లో చూశాను సార్. అది ఎవరు ఏంటని చూస్తే విజయబాబు గారు రాశారు అని చెప్పి తెలిసింది. అందుకే మీతో ఒకసారి మాట్లాడదాము. దీనికి ప్రేరణ ఏంటి, అసలు ఎందుకు ఈ పాటలు రాయాల్సి వచ్చింది, మీరు చూసిన అంశాలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, అంటే ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే పబ్లిసిటీ పరంగా చూసుకుంటే జరుగుతున్నదంతా కూడా ఒక తంతు. దాని బిహైండ్ ది స్క్రీన్ అంటామే మనం. ఆ బిహైండ్ ది స్క్రీన్ ఏంటనేది ప్రజలు ఇప్పుడిప్పుడు, అంటే ఆ భ్రమల మబ్బులు అనేటువంటివి మెల్లమెల్లగా విడిపోతున్న నేపథ్యంలో ఎవరైతే ఆశలతో ఒక ఓటేశారో ఆ ఓటు వేసినటువంటి వాళ్ళు మోసపోయామని చెప్పని గ్రహిస్తున్నారు. ఇవాళ మెల్లగా కళ్ళు తెరిచి ఒక్కోటి గ్రహిస్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే దౌర్జన్య రాజ్యం. ఈ దౌర్జన్య రాజ్యంతో వాళ్ళకి తెలుసు వీళ్ళని నోళ్ళెత్తకుండా చేయాలి అనేటువంటి దీంతో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని బెదిరించాలి సైకాలజీలో, ఎందుకంటే నేను ఎంఎస్సి సైకాలజీ కూడా చేశాను. సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే, నేను మిమ్మల్ని బెదిరించాలంటే మీ ప్రజెన్స్లో నేను ఇప్పుడు ఆ కెమెరామెన్ ఉంటాడు, ఆయన నేను నోటికి వచ్చినట్టు తిడతా గట్టిగా తిట్టేసేసరికి ఏంటంటే సైకలాజికల్ ఫీలింగు మిమ్మల్ని నేను థ్రెట్ చేయటం అనమాట. థ్రెటనింగ్ స్టైల్ ఉంటుంది, అది ఇండైరెక్ట్గా నాకు వార్నింగ్ ఇవ్వటం. సో ఆ రకంగా వాళ్ళు ప్రామిసెస్ చేశారు. ఈ ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేయలేమని కూడా తెలుసు. సో ఈ క్రమంలో ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే ఒక వెంజెన్స్ పాలిటిక్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. వైసీపీని ఏకకాలంలో అంటే 3 స్టేజెస్లో వైసీపీ గురించి ప్రచారం చేసినటువంటి కార్యకర్తలు, అంటే సోషల్ మీడియా సైన్యం, అదేవిధంగా వైసీపీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వగైరా ఇలాంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒకళ్ళనే, వాట్ నాట్ ఎవ్రీవన్, అటువంటి వాళ్ళు, ఈ రెండిటికి మధ్యలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి కార్యకర్తలు, వీళ్ళు కాకుండా వీళ్ళ మాటల్ని మోసేటువంటి వీళ్ళు, ఇలా వీళ్ళందరి మీద కూడా దౌర్జన్యం అనేటువంటిది చేస్తే ఒక టెర్రర్ క్రియేట్ చేయటం. తర్వాత అసలు దెర్ ఈజ్ నో లా అండ్ ఆర్డర్ అంతా కూడా వాళ్ళు చెప్పినట్టుగానే. అంటే అసలు నాకు తెలిసి సుదీర్ఘకాలం పాటు నేను రాజకీయాలతో ఒక జర్నలిస్ట్గా పరిశీలిస్తున్నటువంటి వ్యక్తిని నేను అసలు ఈ దేశంలో ఊరికే బీహార్ అని పోలుస్తున్నారు, కానీ బీహార్లో ఏంటంటే అక్కడ ఒక రౌడీయిజం అనేది వెనకబడినటువంటి రాష్ట్రంగా, ఒక క్రిమినల్స్కి సంబంధించింది, కానీ పొలిటికల్ క్రిమినాలజీ ఇంత స్థాయిలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో కూడా లేదు ఒక దశలో చెప్పాలంటే. అంత ఆ రకంగా ఒకప్పుడు గ్రేట్ స్కాలర్స్, ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కాలర్స్, పొలిటికల్ స్కాలర్స్, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, పెద్ద పార్లమెంట్లో గొప్ప పార్లమెంటేరియన్స్ని, గొప్ప పాలిటీషియన్స్ అందించినటువంటి రాష్ట్రం ఇది. ఆ రాష్ట్రాన్ని వాళ్ళు ఆ స్థాయికి తీసుకురావటం అనేది చాలా దురదృష్టం. కేవలం రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం అని చెప్పని అది వన్ అండ్ ఓన్లీ పార్టీని తొక్కేసేస్తే మన పెత్తనానికి తిరుగులేదనుకుంటారు, కానీ అది భ్రమ. పాలిటిక్స్లో ఇప్పుడు కూడా పోలరైజేషన్స్ ఉంటాయి, వీళ్ళు అనుకున్నట్టు ఉండదు. కానీ ఆ రకంగా వాళ్ళ మీద అణచివేత విధానాలు సాగిస్తూ తద్వారా పబ్లిక్ను కూడా భయభ్రాంతులు చేసే ప్రజలు నేను వింటున్నాను. కొంతమంది విజయవాడ వెళ్ళినప్పుడు ఏంటి, నేను పాజిటివ్గా మాట్లాడతా తెలుసుకోవడానికి, పల్సు బాగుంది కదా, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా అంటే, ఏం చేస్తాం సార్ మీరు కూడా అట్లా మాట్లాడుతున్నారు, మాట్లాడాలంటేనేమో భయం వేస్తుంది అని చెబుతున్నారు. కామన్ మ్యాన్ అంటే లోపల కామన్ మ్యాన్ని కనుక నువ్వు బెదిరించినట్టయితే ఏమవుతుందంటే, అణగిమణిగి ఉన్న జనం ఒక్కొక్కరు ఒక అగ్నికణం అంటారు. ఈ అణిగిమణిగి ఉన్న జనాలే రేపు అగ్నికణాల్లాగా ఎదుగుతారు. చూస్తున్నారు కదా మీరు, మెల్లగా గొంతులు పైకి లేస్తున్నాయి. ఏ గొంతులనైతే మీరు నొక్కివేయాలనుకున్నారో, వికలాంగుల పరిస్థితి ఏంటి, వృద్ధులు, పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి, టీచర్ల పరిస్థితి ఏంటి, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, వ్యవసాయదారుల, రైతుల పరిస్థితి ఏంటి, అంటే అన్ని వర్గాలు కూడా ఇంత 15 నెలల కాలంలో, 14 నెలల కాలంలో
ఇన్ని వర్గాల నుంచి అసలు అసంతృప్తి ఎందుకు రావాలండి? మీకు అంత అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది, మీకు అద్భుతమైన మీడియా ఉంది. జగన్మోహన్ రెడ్డి అసలు మంచోడు కాదని చెప్పి ప్రచారం చేస్తే రోజు మోత మోగించడానికి బలమైన మీడియా ఉంది. మరి ఎందుకు మిమ్మల్ని భజన చేసేటువంటి నిరంతరాయంగా నిర్నిరోధంగా ఉమ్, ఒక విప్లవాత్మక స్థాయిలో మిమ్మల్ని మోస్తున్నటువంటి జాకీలేసి లేపుతున్నటువంటి మీడియా ఉంది. అయినా కూడా ఎందుకు మరి అంత వ్యతిరేకత వచ్చింది? సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా నన్ను ఎక్కువగా కదిలించింది ఏంటంటే, ఈ డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని ఎవరు నొక్కివేయాలనుకున్నా, ఎవరు తొక్కివేయాలనుకున్నా కూడా ఈ భారతదేశంలో ముఖ్యంగా అది సాధ్యమయ్యేటువంటిది కాదు. దాని మీద అనేకమైనటువంటి విప్లవాలు వచ్చినాయి, అనేకమైనటువంటి తిరుగుబాట్లు వచ్చినాయి. ఫలితంగానే ఇలాంటి వాళ్ళందరూ కూడా నియంతలు అనుకున్నటువంటి వాళ్ళు, నీరో చక్రవర్తులు అనుకున్నటువంటి వాళ్ళు, హిట్లర్లు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కాలగర్భంలో చరిత్రలో కలిసిపోయినటువంటి పరిస్థితి. తిరిగి మళ్ళీ వీళ్ళు ఇప్పుడు కొత్తగా బయలుదేరితే దీనికి ఎవరు ఇదవుతారు చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రైతుల కంట కన్నీరు. ఆ వికలాంగులు, నీకు 40% వైకల్యం ఉందా, 60 ఎంత ఎంత ఇన్హ్యూమన్ థింగ్ అండి అది. ఒకవైపు ఆవిడ ఒక కన్ను తీసి, కృత్రిమ కన్ను తీసి ఆఫీసర్కి చూపించిందంట, నాకు నిజంగా కన్ను కనిపించదని. ఓకే. అయినా కూడా ఆ గుండె కరగలేదు. అంటే వికలాంగుల పింఛన్లు ఏదైతే తీసేసిన దాని మీద దీని అభ్యంతరం ఉందంటారా? అంటే ఎట్లా సార్? అంటే ఇప్పుడు ఒక పాయింట్ అయితే ఒకటి వినవస్తుంది ఏంటంటే, మనం యూనిలాటర్గా వీఆర్ నాట్ అపోజింగ్ ది కూటమి గవర్నమెంట్ అండ్ యూనిలాటర్లీ వీఆర్ నాట్ సపోర్టింగ్ ది జగన్మోహన్ రెడ్డి. బట్ వై? బికాస్ వీఆర్ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి అంటే కొంత హ్యూమనిస్ట్. మీకు రాక్షసుడిగా సైకోగా కనపడే జగన్మోహన్ రెడ్డి నా దృష్టిలో హ్యూమనిస్ట్. ఒక సగటు ప్రజలకి, పేద ప్రజలకి, అణగారిన వర్గాలకి ఒక చేయూతిచ్చి తన వంతు ఇది తను చేయాలన్నాడు, చేశాడు. కానీ పెత్తందారులకి కట్టబెట్టేటువంటి పరిస్థితిను లక్షల కోట్ల రూపాయలు భూముల మీదను కన్స్ట్రక్షన్స్ మీద ఖర్చు పెడతా ఈ రోజున వీళ్ళని ఇలా గాలి కొదిలేయడం దేనికి? అవసరం ఏంటి? కొంత వాళ్ళ సంగతి కూడా కొంత చూడాలి కదా. అసలు ఏది హ్యుమానిటీ ఏది ఇక్కడ? ఈ గవర్నమెంట్లో నాకైతే హ్యుమానిటీ కనిపించాలి. వెంజన్స్ వెంజన్స్ వెంజన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ ప్రతీకారేచ్ఛ అనేది మనంలో ఉంటే మనకి రాముడైనా, దేవుడైనా, జీవుడైనా అందరూ ఒకే రకంగా కనిపిస్తారు. ఓకే. దిస్ ఈజ్ మై ఫర్మ్ ఒపీనియన్. ఓకే. అలాంటి పరిస్థితుల్లో నేను అనుకోకుండా అంటే జర్నలిజంలో సుదీర్ఘకాలం ప్రయాణం చేశారు. దశాబ్దాల కాలం చేసాం. దానికి కూడా ప్రేరణ ఏంటి అంటే, నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి రాసేవాడిని. ఓకే. పాటలు అప్పటి నుంచే దాన్ని ఏమీ పెద్ద సంగీతం చేసి పాటలు చేసి చేయలేదు, కానీ కౌంటర్ చేయటం కోసం అని చెప్పని ఆ రోజుల్లో మేము విజయవాడలో ఈ కమ్యూనిస్టుల మీద మా పోరాటం. అవును. కానీ భావజాల పరంగా మేము ఇదయ్యేవాళ్ళం, కానీ ప్రజా సమస్యల మీద కలిసి పోరాడేవాళ్ళం. అది అండి రాజకీయాల గొప్పతనం. ఓకే. ఎంత తీవ్రంగా విభేదించుకునేవాళ్ళము. బట్ కామన్ ఇష్యూస్ వచ్చినప్పుడు, పబ్లిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు, విద్యార్థుల ఫీజులు రద్దు చేయాలని కానీ, ఇలా సిటీ బస్సుల జాతీయకరణని, ఇలాంటి అనేకమైన వాటి మీద కలిసి మేము పోరాడేవాళ్ళం చేశారు. అది ఇది ఉండాలి. ఓకే. ఇది డెమోక్రటిక్. ఇది వీ కెన్ డిఫర్ విత్ అదర్స్, బట్ దే ఆర్ నాట్ అవర్ ఎనిమీస్. కానీ ఇప్పుడు ఒకళ్ళ గురించి మంచిగా మాట్లాడితే స్పాంటేనియస్గా నేను ఇంకొకటి విరోధం, శత్రువుని అయిపోయే పరిస్థితి వచ్చింది. ఓకే. చాలా బ్యాడ్ టెండెన్సీ అనేది ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఇది అన్ని చోట్ల కూడా విస్తరిస్తుంది చెప్పాలంటే, ఒక వైరస్.